ఆర్ఎస్ఎస్ అనే సంస్థకు ఒక రిజిస్ట్రేషన్ లేదు. వందల కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారిపోతున్నాయి. అసలు ఆర్ఎస్ఎస్‌కి ఏంటి శాంటిటీ అంటూ ప్రశ్నించుకొచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి అబ్బాయి కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే. ఆయనతో పాటుగా నిన్న అశోక్ గెహ్లాట్. వరుసబెట్టి ఆర్ఎస్ఎస్ వణుకు పుట్టిస్తోంది వీళ్ళకి. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ భావజాలమే దేశ భావజాలం. దేశం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే దేశం అనే స్టేజ్ నుంచి ఆలోచనలు మారడం, అట్లాగే కాంగ్రెస్ చేసిన తప్పిదాలు ప్రజలకి తెలియటం, ఆ తెలియచేయడంలో కీలక పాత్ర పోషించింది భారతీయ జనతా పార్టీ అయితే, భారతీయ జనతా పార్టీ పుట్టుకకి కారణమైంది ఆర్ఎస్ఎస్ కాబట్టి, ఆ ఆర్ఎస్ఎస్ మీద కడుపు రగిలిపోతున్నది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరికీ. ఇంతకుముందు 3 సార్లు నిషేధం విధించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆనాడు సంస్థ ఏ పేరుతో సంస్థ నిషేధించారు? మరి రిజిస్ట్రేషన్ కూడా లేదు కదా! అంటే అదొక భావజాలం. ఆర్ఎస్ఎస్‌కి అనుబంధంగా లేదా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉద్యోగాలకు, కార్మికులకు సంబంధించిన మజ్దూర్ సంఘ్ పనిచేస్తది, విద్యార్థులకు సంబంధించిన ఏబీవీపీ అని పనిచేస్తది. లేకపోతే గనక రిజిస్టర్డ్‌గానే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తది. ఇట్లా బోలెడన్ని ఉన్నాయి వ్యవస్థలు. ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తాయి. ఆర్ఎస్ఎస్ అనేది ఒక భావజాల సృష్టి సంస్థ. అదేంటి భావజాలం సృష్టించేది? ఈ దేశం కోసం ప్రాణాలైనా అర్పిద్దాం. దేశమే ముఖ్యం. మన కుటుంబము, మన ఇల్లు, మనము తర్వాత మాత్రమే. రాష్ట్రమైన, ప్రాంతమైన, భాష అయినా సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ దేశం అంటది ఆర్ఎస్ఎస్. అందులో బూత్ ఎక్కడ కనిపించింది నీకు? క్రైస్తవ సంఘాలు మత మార్పిడి చేస్తున్నాయి. ముస్లిం సంఘాలకి, మదర్సాలకి విదేశాల నుంచి డబ్బులొస్తున్నాయి. క్రైస్తవ సంఘాలకి విదేశాల నుంచి డబ్బులొస్తున్నాయి. మరి వాళ్ళెవరిని అడగలేనిది ఆర్ఎస్ఎస్ అంటేనే ఎందుకు మండుతోంది? అంటే అక్కడైతే మనకి ఓట్లు, ఇక్కడ మన ఓట్లు పోతున్నాయి. 12 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావడానికి, టోటల్ 15 ఏళ్ల అధికారం దూరం కావడానికి, గతంలో వాజ్పేయి టైంతో కూడా కలిపితే దాదాపు 21.5 సంవత్సరాలు. ఇప్పుడు 12, అంతకుముందు 5, 17, అంతకుముందు 1.5, 18.5 సంవత్సరాలు ఇప్పటికి. ఈ 3 ఏళ్ళు గడిపితే 21.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో దూరం కావడానికి ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడిచే భారతీయ జనతా పార్టీ కారణం. కమ్యూనిస్టుల వల్ల కూడా కాలేదు. కాంగ్రెస్‌తో పాటే పుట్టినటువంటి కమ్యూనిస్టులు, 1885లో కాంగ్రెస్ పుడితే ఆ తర్వాతే పుట్టినటువంటి కమ్యూనిస్టులు, 100 ఏళ్ళు జరుపుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ చేయగలిగింది. అట్లాగే ఈ దేశంలో జనాల్ని వెర్రి గొర్రెలుగా చేస్తూ, మన చేతిలో ఉన్న పత్రికలు, మన చేతిలో ఉన్న టీవీలు, మన చేతిలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను అడ్డుపెట్టి దశాబ్దాలు కాదు శతాబ్దంగా భారతీయ ప్రజలను మోసం చేస్తూ వచ్చినటువంటి గణాలన్నిటినీ ఎత్తి చూపెడుతున్నటువంటి గణవేష్ వీళ్ళకి మండిపోతుంది. గణవేష్లో వస్తుంటే తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ముస్లిం అప్పీజ్మెంట్, క్రైస్తవ అప్పీజ్మెంట్, అదే సందర్భంలో హిందుత్వ హెరాస్మెంట్ అన్నటువంటి ఒక త్రిముఖ ఫార్ములాతో 77 ఏళ్ల పాటు చేసిన అరాచకానికి ఇప్పుడు ఎదురు తగులుతుండేటప్పటికీ దానికి మూలాల్ని అంతం చెయ్యాలన్నటువంటి ప్రయత్నం ప్రారంభించుతున్నట్టున్నారు.